మధుసూదన్ న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. మిత్రులారా, చాలా సంవత్సరాల క్రితము చందమామ అనే ఒక బాలల మాసపత్రిక ఉండేది. అందులో విక్రమార్క మహారాజుకు సంబంధించి బేతాళ కథలు అనేవి వచ్చేవి. ఈ బేతాళ కథలకు సంబంధించే విక్రమ్ ఔర్ బేతాళ్ అనే ఒక హిందీ సీరియల్ కూడా కొన్ని నెలల పాటు ఆ బేతాళ కథలను ప్రసారం చేసింది. ఆ కథలు మీకు గుర్తున్నాయా? విక్రమార్క మహారాజు గారు చెట్టుపై వేలాడుతున్న శవాన్ని భుజంపై మోసుకొని వెళ్తూ మౌనంగా వెళ్ళడం. ఆ విక్రమార్క మహారాజు మౌనాన్ని భంగము చేయడానికి ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు అనే ఒక పిశాచ గణాధిపతి రావడం, ఆ మహారాజు గారి మౌనాన్ని భంగం చేయడానికి ఆ మహారాజును అడ్డుకోవడం. ఈ కథను మీరు చదివే ఉంటారు. ఇక అసలు విషయానికి వెళ్లే ముందు ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక అసలు విషయానికి వద్దాం. ఎక్కడ శవాలు ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కథలోని బేతాళుడిలాగా ప్రత్యక్షం, శవ రాజకీయాలు చేయడం. అది మళ్ళీ ప్రారంభమైంది. ఈసారి వారికి లభించింది ఆషామాషి శవం కాదు. ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేయడానికి వీలున్న ఒక దేహం. ఇక్కడ శవము అనే పదము ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవంతో నేను అనడం లేదు. ఒక దేహం వారికి ఇప్పుడు లభించింది. కాపు ఉద్యమ నాయకుడు, కాపుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి, కాపుల సంక్షేమం కోసం జీవితాంతము పోరాటాలు చేసిన ఒక మహోన్నత కాపు నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మరణం కాపు జాతికే ఒక తీరని లోటు. అటువంటి పవిత్రమైన అంతిమ దేహాన్ని ప్రక్కన పెట్టుకొని ఎంత నీచ శవ రాజకీయాలు చేయొచ్చో అంతా చేస్తున్నారు. దాదాపు అంత్యక్రియల కార్యక్రమం అంతా కూడా ఆ కుటుంబానికి ఏమాత్రమూ సంబంధం లేని విషయంగా వైఎస్ఆర్ పార్టీ యొక్క సొంత కార్యక్రమంగా మొత్తం ఆ కార్యక్రమాన్ని వారే నిర్వహించారు. దాదాపు 6 నెలల పాటు ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉంటే పరామర్శకు కూడా రాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన మరణము తరువాత అకస్మాత్తుగా ఆయన పట్ల గౌరవం పెరిగింది. అంతే, రాజకీయం మొదలు. ముద్రగడ పద్మనాభం గారి పాడిను వైఎస్ జగన్ మోయడం. సాక్షిలో ఆ క్లిప్పింగే పక్కకే పోలేదు. దాదాపు 2 గంటల పాటు ఆ కార్యక్రమం ప్రసారమైతే ఆ పాడ మోసే క్లిప్పింగ్ మాత్రం అలాగే పక్కన ఉంటుంది. మరి రక్త సంబంధం ఉన్న సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా వైఎస్ జగన్ ఆయన పాడని ఎందుకు మోయలేదు? వైఎస్ జగన్ గారే చెప్పాలి. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా మంది మరణించడం జరిగింది. మరి వారి పాడను కూడా వైఎస్ జగన్ ఇలాగే మోసారా? వారి పాడలను కూడా ఇలాగే మోసారో లేదో తెలియదు. ఈ విషయానికి మాత్రము ఎంత ప్రచారము చేయాలో అంత ప్రచారం అయితే చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా శ్రీ ముద్రగడ పద్మనాభం గారి పైన అంత గౌరవమే ఉంటే 2019 నుంచి 2024 వరకు వారి ప్రభుత్వమే ఉంది కదా. మరి కాపులకు ముద్రగడ గారు ఆశించినట్లుగా కాపు రిజర్వేషన్ల కోసము ఎందుకు ప్రయత్నించలేదు? కాపుల సంక్షేమానికి ఏం చేశారు? ఒక కాపు మహానేత మరణిస్తే ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం, గార్డ్ ఆఫ్ హానర్ కలగజేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి కూటమి ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తే ఒక కాపు నేతకు అలాంటి గౌరవ వందనం లభించకూడదు అని అడుగడుగున కుట్ర రాజకీయాలు, అడుగడుగున
అడ్డంకులు. అటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ ఒక కాపు నేతకు లభించకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్ల కుట్ర రాజకీయము. అటువంటి రెడ్లకు మద్దతుగా అంబటి రాంబాబు గారి అసూయ ద్వేషాలు. మరణించిన తరువాత గార్డ్ ఆఫ్ ఆనర్ అందరికీ లభించని అరుదైన గౌరవం. అటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ సాటి కాపు కులస్తునికి లభించకూడదు అని అసూయతో రగిలి ఆ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్న పోలీసులను ప్రక్కకు తోస్తూ అడ్డంకులు సృష్టిస్తున్న అంబటి రాంబాబు గారు. అంతకంటే కాపు వ్యతిరేకి, కాపు ద్రోహి ఎవరుంటారు? ఒక కాపు నేతకు అరుదైన గౌరవం లభిస్తుంటే అడ్డుకునే అంబటి రాంబాబు లాంటి వారు, అటువంటి వ్యక్తి కాపు కులంలో పుట్టినందుకు కాపు సామాజిక వర్గం సిగ్గుపడాలి. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తోంది, అది ఆ పార్టీ నైజం. కానీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, అలాంటి వ్యక్తి మరణిస్తే తెలుగుదేశం పార్టీ నేతలు, కనీసం గోదావరి జిల్లాల్లో ఉన్న నేతలు నివాళులు అర్పించడానికి రాకపోవడము బాధాకరం. ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం గమనించాలి. ఆ రెండు పార్టీల వ్యవహార శైలిని నిశితంగా కాపు సామాజిక వర్గం ఒక దృష్టి పెట్టండి. ఇక తండ్రి కూతుళ్లను అడ్డుకోవడం, తండ్రి కూతుళ్ల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన ఆస్తి తగాదాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, సైద్ధాంతిక విభేదాలు కానీ, మనస్పర్ధలు రావడం కానీ దాదాపు అన్ని కుటుంబాలలోనూ అది సహజంగా జరిగేదే. కానీ మరణించిన తరువాత అవన్నీ కూడా మర్చిపోతాము, నివాళులు అర్పిస్తాము, అంత్యక్రియలలో పాల్గొంటాము. శత్రువు మరణించినా వెళ్ళి పరామర్శిస్తాం. దానిని కూడా రాజకీయం చేయడం. మీకంటే రక్త సంబంధాల విలువ తెలియదు, కానీ రక్త సంబంధం విలువ తెలిసిన వారిని అడ్డుకోవడం, అక్కడ రాజకీయమే. ఈ కథ అప్పుడే అయిపోలేదు. ఇంకా కాపు సామాజిక వర్గంలో చీలిక తేవడానికి ముద్రగడ పద్మనాభం గారి మరణాన్ని ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకోవడానికి మునుముందు ప్రయత్నాలు జరుగుతాయి. ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకుని ఎంత చేయాలో అంతా చేస్తారు. అందుకే కాపు సామాజిక వర్గంలో చీలికలు తేవడానికి జరిగే కుట్రలపై కాపు సామాజిక వర్గం అప్రమత్తతతో ఉండాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, మీరు జనసేన పార్టీ అధినేతగా కాకుండా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని పరామర్శించాలి. వీలైతే మెగా కుటుంబం అంతా కూడా కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి. సాధ్యమైనంత వరకు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి దగ్గర కావడానికి ప్రయత్నం చేయండి. గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఆ కుటుంబంపై సన్నిహిత సంబంధాలు కొనసాగించండి. గోదావరి జిల్లాలలో ముద్రగడ పద్మనాభం గారి లేని లోటును, ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి మీ వంతు ప్రయత్నాలు, కృషి చేయాలి. లేకపోతే ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ తమ సొంతం చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మంది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను, మీ సలహాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.